హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీకు అందరికీ తెలుసు కదా అండి, నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాం మేమని. సో అందరూ అడుగుతున్నారు, అక్క మీ ఇల్లు ఎలా ఉంది, ఒకసారి మీ హోమ్ టూర్ చూపించండి, అసలు మీరు తెలుగు వాళ్ళేనా కాదా అని అంటున్నారు. నేను యాక్చువల్గా మేము తెలుగు వాళ్ళమే అండి. మా జాబ్స్ పరంగా మేము ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాము. మాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అండి, మా చంద్రగిరి. సో జాబ్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాము. నేను మా ఇల్లు ఎలా సెట్ చేశానో, ఏ విధంగా ఉంది ఖచ్చితంగా మీకు చూపిస్తానండి. సో తప్పకుండా నా వీడియో చూడండి, స్కిప్ చేయొద్దని లాస్ట్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళిపోదాం మరి వీడియోలోకి. ఇదంతా మా ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉండేది. ఇది మా రైట్ సైడ్ ఉన్న వాళ్ళ ఇల్లు, లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చి మన ఇల్లు అనమాట. సో ఇది మా ఇల్లు, ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉండేది. సో ఇది మాకు ఇచ్చిన గ్యారేజ్ అనమాట. ఇందులో సైకిళ్ళు, పిల్లలు ఆడుకునే వస్తువులన్నీ మేము గ్యారేజ్లో సెట్ చేసి ఉంటాము. సో ఇంట్లో పూజ చేశానండి. పూజ చేసిన తర్వాత ఇంటి బయట ముగ్గు బాగా వేశాను. సో నాకు నచ్చినట్టు, నాకు వద్ద ముగ్గులు రావు, ఏదో వచ్చిన విధంగా ముగ్గులు వేసేసాను. అందులో దీపాలు పెట్టి అలంకరిస్తున్నాను అనమాట. ఇంటికి అందం ముగ్గు అంటారు కదా, ఇల్లాలు తర్వాత ముగ్గు అని. సో అలా కొంచెం ఏదో నాకు తెలిసిన విధంగా అట్లా ముగ్గు వేసి డెకరేట్ చేస్తున్నాను అనమాట. నేను ఎలా ముగ్గు వేసానో, ఎలా డెకరేట్ చేశానో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది మా ఇంటి ఎంట్రన్స్ అండి. సో మా ఇంటికి నేను ఇలా డెకరేట్ చేశాను, ఫెస్టివల్ కదా అని చెప్పని. సో ఇది మా పక్కన ఉండే వాళ్ళు ఇల్లు, అంటే ఫస్ట్ నెంబర్ ఇంట్లో వాళ్ళంటే మహారాష్ట్ర వాళ్ళు, తను రెడీ చేసింది, ఇది నేను రెడీ చేశాను. ఇవంతా నేను నా చేతితో నేనే పేపర్, A4 సైజ్ పేపర్, కలర్ పేపర్స్ తీసుకొని కట్ చేసి ఇలా డిజైన్గా సెట్ చేశాను అనమాట. బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పని. సో నాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను ఇంటి లోపలంతా కూడా డెకరేట్ చేశాను, చూపిస్తాను మీకు. ఆ దీపాలు అలా బటర్ఫ్లై, సన్ఫ్లవర్ లాగా అలా రెడీ చేశాను అనమాట. లోపలికి రండి, వెళ్దాం మా ఇంట్లోకి. వెల్కమ్. ఇదేనండి మా ప్యాలెస్. ఎంట్రన్స్ డోర్కి ఇలా పెట్టాను అనమాట. మా హాల్ అండి ఇది. సో హాల్లో ఇలా సెట్ అండి. సో అన్నిటికీ మంచిది అంటారు కదా, ఇలా స్వస్తి వేయడం అని స్వస్తి వేసుకున్నాను. పైన దేవుళ్ళు అంటించాను. సో నాకు ఇంటికి డిజైన్ అంటే చాలా ఇష్టము. సో అందుకే నాకు తెలిసిన విధంగా నేను ఇల్లు రెడీ చేసుకున్నానండి. చూపిస్తాను మా ఇల్లు ఎలా ఉందో మీకు. ఇక్కడ కాశ్మీర్లో ఇదేంటంటే ఇవి లాక్ పెట్టుకోవడానికి అండి. నేనే అల్లాను ఇవన్నీ. ఇప్పుడు కీ చైన్స్ కానీ ఇక్కడ ఇవన్నీ కీ చైన్స్ పెట్టుకోవడం కోసం అండి. ఉయ్యాల, ఇది జూలా అండి, చెప్పాను కదా నాకు చాలా ఇష్టం అని. ఇలా చూడండి, ఉయ్యాల ఎంత బాగుందో. ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను. సో ఇదంతా మొత్తం మా హాల్ అండి. ఎవరైనా వస్తే కూర్చోవడానికి హాల్ సెట్ చేసుకున్నాను నేను. ఇల్లంతా చూస్తారా, ఒకసారి ఇల్లు మొత్తం చూపిస్తానండి. నాకేంటంటే ఇంటికి చేయడం చాలా చాలా ఇష్టము. సో అందుకని నేను చిన్న బటర్ఫ్లైస్ అలా మొత్తం కట్ చేసి కొంచెం చమక్ లాగా ఇక్కడ కొంచెం బటర్స్ అలా నేను కొంచెం సెట్ చేసుకున్నాను. ఇది క్లాత్ చూడండి, మా పెళ్ళప్పుడు ఫోటో, శ్రీమంతం అప్పుడు ఫోటో, ఇదండి మొత్తం అంతా. ఇది చూడండి, అప్పుడు సార్ ఎంత లావుగా ఉన్నానో. ఇక్కడికి వచ్చినా కొనుక్కున్నానండి నేను కాశ్మీర్లో. ఫ్రిడ్జ్ చాలా ఇష్టం అండి. ఈ ఫ్రిడ్జ్ కానీ నోరు అనేది కానీ ఉంటే కంపల్సరీగా తిట్టుకుంటుందండి. ఎందుకంటే బజార్లో ఏమేమి సామాన్లు ఉన్నాయో అన్నీ మొత్తము ఈ ఫ్రిడ్జ్లో వేసి నేను కుమ్మేస్తూ ఉంటానండి. సో ఫ్రిడ్జ్ మీద ఇలాగా ఫ్లవర్స్ పెడితే బాగుంటుంది అని చెప్పని సో ఇలా ఫ్లవర్స్ సెట్ చేసుకున్నామండి. సో ఇంక ఈ ఫ్లాగ్స్ అంటారా, ఫ్లాగ్స్ ఏంటంటే ఇంక 15 వచ్చి కదా మా పిల్లలకి అలా మేము డెకరేట్ చేసి పెట్టుకున్నాము. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా చాలా ఇష్టం అండి. మా పిల్లప్పుడు గిఫ్ట్ ఇచ్చారు. మేము ఎలాగో ఇంక ఇంట్లో ఉన్నాం కదా అని ఇక్కడ మొత్తం సెట్ చేసుకున్నాను తెచ్చి. ఇవి కూడా మొత్తం ఏంటంటే పేపర్స్ అండి, A4 సైజ్ పేపర్స్. నేను ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్నాను ఇల్లు. ఇలా బటర్ఫ్లైస్ ఇలా మొత్తం అంతా పెట్టి. మా బాబు అండి, మా బాబు 5 months అప్పుడు మా బాబు పిక్ ఇది. ఇదేమంటే మా పెళ్ళప్పుడు ఫోటో అండి ఇది.
ఇవన్నీ కూడా నేనే అల్లానండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చెప్పాను కదా చాలా ఇష్టం అండి. ఇవన్నీ కూడా నేనే అల్లాను. సో మినిమం 5 years అలా అయిపోయిందండి ఇవంతా అల్లి కూడా నేను. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా నేనే గేట్ అంటారండి, ఇలాగా నేనే మొత్తం అంతా రెడీ చేశాను. ఇటు సైడ్ కూడా ఇలా రెడీ చేశాను. ఇలా ఇదేంటి బ్యాగ్స్ మా బాబు ఆడివి. ఇదేంటంటే మా బాబు ప్రాజెక్ట్ స్కూల్లో 2nd classలో ప్రాజెక్ట్ అనే పాపం బాగా తయారు చేశాడు. ఇది ఇంకొక జూలా అండి, ఇంకొక జూలా. సో నాకు డ్రాయింగ్ అంటే కూడా చాలా ఇష్టం అండి. సో డ్రాయింగ్ చూసారా, వెంకటేశ్వర స్వామి, నాకు వెంకటేశ్వర స్వామి అంటే పిచ్ అండి. సో డ్రాయింగ్ చూడండి, డ్రాయింగ్ ఇలా చాలా ఇష్టం నాకు. ఇంకా దేవుణ్ణి ఇక్కడ సెట్ చేసుకున్నాను, తూర్పు సైడ్ ఉండాలని చెప్తారు కదా. సో అందుకని దేవుని ఇలా సెట్ చేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, ఇక్కడ లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి ఫోటో నాకు అప్పుడు దొరకలేదు, లక్ష్మీదేవి ఫోటో నాకు అప్పుడు దొరకలేదు. సో నాకు డ్రాయింగ్ వచ్చు కదా, అందరూ వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు ఎలాగ ఏంటి అనుకుని. సో ఎందుకు ఫోటో ఇక్కడ దొరకలేదు, కాశ్మీర్ పెద్ద ఫొటోస్ దొరకవండి. అందుకోసమని నేను లక్ష్మీదేవి డ్రాయింగే వేసేసాను. ఎలా ఉంటుందో అని చెప్పండి నా డ్రాయింగ్ ఎలా ఉంది కామెంట్స్లో. కలర్స్ ఏమీ వేయలేదండి నేను, అలాగే ఉంటా అమ్మవారు బాగుంటారని. కృష్ణుడు అండి, కృష్ణుడు ఫొటోస్ పెట్టాను. ఇది మా డైనింగ్ టేబుల్ అండి, పేరుకి డైనింగ్ టేబుల్, కానీ మేము తినింది ఎప్పుడు ఏం లేదు. డైనింగ్ టేబుల్ అలా వచ్చినప్పుడు చూసుకోవడానికి మాత్రమే. ఇక్కడ ఏంటి టీవీ పెట్టుకున్నామండి ముందు. సో ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, సో కొంచెం బిజీ వల్ల మేము టీవీ తీసేసి బెడ్రూమ్లో సెట్ చేసుకున్నాము టీవీని. నేను ఇల్లు మొత్తం ఇలా బటర్ఫ్లైస్ చమక్ చమక్ అలా ఉంటారని ఇంటికి డిజైన్ చేసుకున్నానండి. సో ఫొటోస్ అండి, క్యాలెండర్స్, ఫొటోస్, సో క్లాక్. ఇది మా బాబు బర్త్డే గిఫ్ట్కి వచ్చిందండి, బాగుంటుందో లేదో సెట్ చేశాను. ఇంకోటి ముఖ్యమైన చూపిస్తానండి మీకు, వేస్టేజ్తో నేను ఇలా డిజైన్ చేసుకున్నానండి. ఇది బీర్ బాటిల్ ఉంటుంది కదా, సో ఆ బాటిల్ అండి, బాటిల్కి నేను డిజైన్ చేసి ఇలా పెట్టి, సో అందులో నేను మనీ ప్లాంట్ వేసుకున్నాను. సో మనీ ప్లాంట్ బాగుంటుంది, ఇంటికి మంచిది అంటారు కదా, సో అందుకోసం అనండి ఇందులో పెట్టేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, వాటర్లో కూడా నేను మనీ ప్లాంట్ వేసానండి, హాల్లో బాగుంటుందని. ఇక్కడ ఇంకో బాటిల్లో కూడా వేసానండి, నాకు టైం లేదు. సో అందుకోసమని నేను ఇది డిజైన్ అయితే చేయలేదండి. సో ఇది మా పాపకి చాలా ఇష్టమైన బొమ్మ అండి. మీకు ఇంకోటి ముఖ్యమైన చూపిస్తానండి ఇప్పుడు మట్లో. ఇక్కడ ఏంటంటే మా పిల్లలు అడిగారు, మమ్మ నాకు ఆకాశం చంద్రుడు చూడు అలా ఉండాలి అని చెప్పానండి. ఇలా వెళ్తే మా కిచెన్ వస్తుందండి. ఇవి అన్నీ కూడా నేను బటర్ఫ్లైస్ ఇలా పెట్టుకున్నానండి. సో అమ్మవారు అండి, లక్ష్మీదేవి అమ్మవారు. ఇవన్నీ గిఫ్ట్స్ కూడా నాకు పెళ్ళికి ఇచ్చారండి. మేము మోస్ట్లీ బయటే తిరుగుతూ ఉంటాం కాబట్టి నేను ఇంటి దగ్గర ఏం సెట్ చేయలేదండి, అన్నీ తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇవన్నీ పేపర్ సెట్ చేశాను. ఇక్కడ చూడండి సూర్యుడు అండి, సూర్యుడు అండి. ఇక్కడ చిన్న చిన్న స్టార్స్, సూర్యుడు అలా వస్తే చంద్రుడు అండి, చంద్రుడిని కూడా పెట్టాను. మా పిల్లలు చందమామ లాగా ఉంటే బాగుంటుంది మా అమ్మ అన్నారు. సో అందుకోసమని వాళ్ళు చందమామని నేను తీసుకురావాలి కదండి, సో అందుకోసమని నేను సెట్ చేశాను అనమాట.
ఇవంతా కూడా చూడండి ఇక్కడ మొత్తం అన్నీ నేనే సెట్ చేశాను. బటర్ఫ్లైస్ అన్ని కట్ చేసి ఎలా ఇక్కడ చూడండి, మీరు చాలాసార్లు చూస్తుంటారు నా వీడియోస్లో. ఇక్కడ నేను రీల్స్ కూడా తీసానండి. రూమ్ అండి ఇక్కడ, ఇది కూడా గేట్ అండి. ఇదంతా కూడా నేనే అల్లాను, ఇదంతా కూడా ఫ్లవర్స్. సో నాకు అల్లికలు అలాంటివి అంటే చాలా ఇష్టం అండి. నా ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడు అల్లిన గేట్ అండి ఇది. చాలా కష్టపడ్డాను. అప్పుడు మా బాబు కూడా పాపం పొట్టలో ఉన్న టైం పాస్ బాగా అయ్యేది నాకు. సో ఇది సెట్ చేశాను. మా పిల్లలు షర్ట్లు బాగా ఆడతారు కాబట్టి షటిల్స్ తీసామండి. ఇదేంటంటే వాషింగ్ మిషన్ పాయింట్ అండి, చూపిస్తాను మీకు నేను. పాయింట్ అండి, వాషింగ్ మిషన్ పెట్టుకోవడం వాళ్ళకి టైట్ అండ్ రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను నేను. వాషింగ్ మిషన్ అండి, ఇక్కడ ఏంటంటే కోతులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయండి. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వచ్చిన డోర్లు అవి ఇవి చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఈ డోర్ ఏంటంటే పాపం నా కోసమే పాపం టైట్ అయిపోతుంది, బాగా పర్లేదండి. ఇలా అండి. దీని తర్వాత నా అటాచ్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి మధ్యలో, చూపిస్తాను మీకు. మేమైతే యూజ్ చేయమండి ఈ బాత్రూము, కానీ యూజ్ అయితే చేయము ఈ బాత్రూము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బాగా సెట్ చేశానండి. ఇది మొత్తం గోడంతా లేసిపోతుంది, సూర్యుడు లాగా డిజైన్ చేశాను ఇక్కడ కూడా. ఇది ఒక బెడ్రూమ్ అండి, చూపిస్తాను మీకు. ఎక్కువ మా పిల్లలు ఆడుకుంటా ఉంటారండి, బాగా మొత్తం గందరగందర చేస్తారు. ఇది చూడండి, ఇది ఒక బెడ్రూము. ఇవి వచ్చి కబోర్డ్స్ అండి, బట్టలు పెట్టుకోవడానికి. ఎందుకులేండి ఇప్పుడు చూపిస్తాను పెడతారు మీరు కబోర్డ్లు. బట్టలన్నీ సెట్ చేసుకున్నాను ఇందులో. ఇంకా ట్రావెల్స్ మేము ఎప్పుడు అటు ఇటు తిరుగుతాం కాబట్టి ట్రావెల్ బ్యాగ్ సెట్ చేసుకున్నానండి. ఇదేంటంటే మెయిన్ ఇవి వజ్రాలు వైడూరాలు అండి. అప్పుడు కాలంలో బాక్సులు ఉంటాయి కదండి, బాక్సులు. సో బాక్సులు ఇలా సెట్ చేసి నేను ఐరన్ కోసమని ఇలా సెట్ చేసుకున్నానండి. బాక్సులు ఎప్పుడైనా ఐరన్ చేసుకోవాలి అని చెప్పంటే. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి, పేరు డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పుడు రెడీ అయిందో చూసి నేను ఏదో కొంచెం పిచ్చి పిచ్చిగా అలా సెట్ చేసుకున్నాను. ఇదో నేను సెట్ చేస్తూ ఉంటాను, మా పిల్ల అన్నీ తీసి పెడుతూ ఉంటుంది మా బుడ్డది. ఎట్ట పడితే అట్ట ఏదో ఊరిలో సెట్ చేసిన టైం అయితే అస్సలు ఉండదండి సెట్ చేయడానికి. అలా ఇది బాల్కనీ అండి. సో ఇట్లా ఈ వే నుంచి కూడా బాగా వెళ్ళచ్చు మనం. డోర్ ఇది నేను క్లోజ్ చేశానండి, ఎందుకులే అని చెప్పని. ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్ ఇచ్చారండి ఇక్కడ. ఇది ఒకటి. ఇదేంటంటే మేము కటన్స్ కదండి, కటన్స్ చలికాలం ఎక్కువ కదా, కటన్ వేసి కటన్ మీద మళ్ళీ ఒక బెడ్షీట్ కప్పానండి నేను. చలి ఎక్కువగా ఉంటుంది, పిల్లలు ఆడుకుంటూ ఉంటారని. మీకు ఇంకో బెడ్రూమ్ చూపిస్తానండి ఇప్పుడు. వ్యూ అట్లా ఇదండి వ్యూ, మా ఇల్లు వ్యూ. ఎవరైనా వస్తే హ్యాపీగా ఇలా కూర్చొని ఇలా స్టైల్గా. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి, చూపిస్తాను. నేను ఎక్కువగా వాడే బెడ్రూమ్ ఇదే అండి. మేమందరం చలికాలం కదండి, చలి బాగా ఎక్కువైంది. సో ఈ బెడ్రూమ్ అండి మోస్ట్లీ మేము తినడం అన్నీ ఈ బెడ్ మీదే అండి. పాపం తిట్టుకుంటూ ఉంటుంది బెడ్రూమ్ కూడా. మేము టీవీ ఇక్కడ సెట్ చేసుకున్నామండి, ఎందుకంటే చలికాలం చెప్పాను కదా. సో గబగబా ఆఫీస్ నుంచి రావడము ఇలా కూర్చొని చూస్తే బాగుంటుంది అనేసి మేము ఆ హాల్లో నుంచి టీవీ తీసుకొని ఇలా పెట్టుకున్నామండి. ఇది కూడా నేను టీవీ పైన అల్లింది కూడా మొత్తం నేనే సెట్ చేసి నేనే అల్లానండి. ఇదంతా కూడా మొత్తం అంతా పిల్లల ఫొటోస్ ఇలా సెట్ చేసుకున్నానండి. బోర్డు అండి, మా పిల్లలు చదివినప్పుడు చెప్పాను కదండి, నాకు బాగా ఇష్టమైందంటే కొంచెం డిజైన్ చేసుకుని పైన కూడా మొత్తం సెట్ చేశాను. మా బుడ్డది అన్నీ పెరికేసింది. ఇవి చార్ట్స్ అవి పాప ఎక్కువ బెడ్రూమ్లో ఉంటాం కాబట్టి తనకి చెప్పించడం కోసం అని చెప్పని. ఇక్కడ కూడా చూసారా, ఏంటంటే డబుల్ వేసామండి, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కటన్ వేసి కటన్ మీద బెడ్షీట్. మెయిన్ ఇదండి ఏంటంటే రూమ్ హీటర్ అండి, చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూమ్ హీటర్ వాడతాం ఎప్పుడు. ఇది ఒక కబోర్డ్ అండి, ఇది ఒక కబోర్డ్ ఇచ్చారు, ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. ఇందులో బుక్స్ బట్టలు అన్నీ మొత్తం అంతా సెట్ చేసుకున్నానండి. పిల్లల బట్టలు అన్నీ ఇక్కడ సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే చదువుకునేటప్పుడు ఇంకొంచెము బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి బోర్డు తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు ఇది బాల్కనీ అండి, బాల్కనీ చూపిస్తాను. బాల్కనీ చూపిస్తాను. బాల్కనీ
లైట్ దివాళీ కదండి, బాగా లైట్స్ అన్నీ వేసాము. కూలర్ పెట్టుకున్నామండి. ఇక్కడ ఏంటంటే చలికి చలి, ఎండకి ఎండ, వానకి వాన. ఎండాకాలం వచ్చిందంటే 10 ఫ్యాన్లు అయినా సరిపోవండి. సో కూలర్ సెట్ చేసాము ఇక్కడ. మా బాల్కనీ అండి, దివాళీ కదా, సో దివాళీ కోసమని 2 చైర్స్ కూడా వేసుకున్నామండి. అలా కూర్చోండి, సాయంత్రం పూట చల్లగా చిల్ అవుతూ బాల్కనీ మొత్తం వ్యూ చూస్తే టీ తాగొచ్చని ఇక్కడ వేసుకున్నాము. చూడండి లైట్స్ అండి, లైట్స్ చేస్తాం ఇప్పుడు దివాళీ కదా ఈరోజు, సో అందుకోసం అండి. మీకు ఇంకో చూపిస్తానండి, ముఖ్యంగా లైట్ వేస్తాను. ఇప్పుడు చెట్లు అండి, మెయిన్ ఏంటంటే చెట్లు. ఏంటంటే స్పెషల్ అంటే అందరి ఇళ్ళలో చెట్లు ఉంటాయి, మీకు చెప్తాను. అందరి ఇళ్ళలో చెట్లు ఉంటాయండి, ఒప్పుకుంటాను. కానీ నేనేంటంటే మేము ఎప్పుడు తిరుగుతూ ఉంటాం అటు ఇటు, కాబట్టి చెట్లు ఎందుకు కొనడము, పూల తోటలను కొనలేదండి. మా పాప ఎన్ని పిడియాషూర్ డబ్బాలు తాగిందో, ఈ డబ్బాల్లో నేను మట్టి వేసి పిడియాషూర్ చూసారా మీరు కానీ గమనించారంటే అన్ని పిడియాషూర్ డబ్బాలు అండి. అందరూ అడుగుతారు ఏంటి ఇన్ని డబ్బాలు తాగిందో బుట్టదే అని చెప్పని. నేను మోస్ట్లీ వేస్టేజ్ వాటర్లో అన్నిటినీ కట్ చేసి ఇలా డబ్బా పాట్స్ అలా పెట్టానండి. మీరు గమనించారంటే ఫస్ట్ నుంచి అన్ని దగ్గరగా అన్నీ కూడా నేను పిడియాషూర్ డబ్బాలు డబ్బాలు అన్నీ వేస్ట్ వల్ల కనిపిస్తాయండి. చూడండి ఈ చెట్టు ఎంత బాగుందో. సో ఇది కూడా పిడియాషూర్ డబ్బానే అండి, అన్ని పిడియాషూర్ డబ్బాలే. ఇదేంటంటే చాక్లెట్ సంథింగ్ చెట్టు, చాక్లెట్ డబ్బా అండి ఇది. గీక్ ఇదేంటి తెలుసా, మల్లి చెట్టు అండి. నాకు చాలా ఇష్టం. ఆడవాళ్ళ పిల్లలు అంటే ఇంక కంపల్సరీగా మల్లి చెట్టు అంటే చాలా ఇష్టము. సో మల్లెపూలు ఇదేంటంటే నేను 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ వస్తుంది కదా, ఆయిల్ క్యాన్ కట్ చేసి ఆయిల్ క్యాన్లో మల్లి చెట్టు పెట్టానండి. ఇది ఫ్లవర్స్ కూడా వచ్చాయండి ఈసారి. ఇది మందారం చెట్టు అండి, మందారం చెట్టు ఇప్పుడు చిన్న మొగ్గలు కూడా వేస్తుంది. సో దీన్ని కూడా నేను ఆయిల్ క్యాన్లో పెట్టాను. ఇది కూడా గీ సంబంధించిందండి. ఇది షో చెట్లు అంటాయండి. ఈ చెట్లన్నీ కూడా వేస్టేజ్ సంబంధించి అన్నీ తీసానండి. మనీ ప్లాంట్ అండి, ఇది కూడా 5 లీటర్స్ క్యాన్లోనే పెట్టాను. మనీ ప్లాంట్. ఇది వాటర్ బాటిల్ అండి, చూసారా వాటర్ బాటిల్ కూడా కట్ చేసి వాటర్ బాటిల్లో కూడా ఫ్లవర్ ఇలా ప్లాంట్స్ పెట్టాను. మనం ఇక్కడ నుంచి ఇంకొకటికి వెళ్ళామంటే ఈజీగా మనము చెట్లు కుండీలు లేకుండా ఇచ్చి క్యారీ చేయొచ్చు. మీకు ఇందాక చెప్పాలి కదండి, ఇంకో బెడ్రూమ్లో నేను క్లోజ్ చేసాను డోర్. ఇదేనండి క్లోజ్ చేసాను నేను, ఎందుకులే అని చెప్పాలి. ఏం చెప్పాలి, ఇదేనండి మా హౌస్ జమ్మూలో. అందరూ అక్క మీ ఇల్లు ఎలా ఉంది చూపించండి, ఎలా ఉంటుంది జమ్మూ అని అడిగారండి. సో చాలా రోజులు అడుగుతున్నారు, బట్ కానీ నాకు టైం లేదు. సో ఈరోజు ఎలా ఇల్లు కొంచెం రెడీ చేసాము కదా, మంచిగా దివాళీకి బాగుంటుంది, అందరికీ మీ ఎందుకు చూపిద్దామని చూసానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇదండి వ్యూ, మా ఇల్లు వ్యూ. ఎవరైనా వస్తే హ్యాపీగా ఇలా కూర్చొని ఇలా స్టైల్గా